ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన పుణ్యదినం. ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజున భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో దీపారాధన కార్యక్రమాలు పూజలు ప్రత్యేకించి చేస్తుంటారు. అయితే ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా దీపారాధన చేసినట్లయితే ఏడాది పొడవునా కూడా సుఖ సంతాలతో కుటుంబం ఉంటుందని చెప్పేసి ఆ సంవత్సరంలో జరిగిన పాపాలు ఏమైనా ఉన్నా పౌర్ణమి రోజు దీపం కనుక వెలిగించుకున్నట్లయితే 365 ఒత్తులతో కూడిన దీపం వెలిగించుకున్నట్లయితే మొత్తం పాపాలన్నీ పోతాయని కూడా భక్తుల నమ్మకం. ఈరోజు వేకుజాము నుంచి కూడా గోదావరి, కృష్ణ అలాగే కొన్ని సాగర్ తీరాల్లో కూడా అనేక ప్రాంతాల్లో భక్తులు వేకుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి పూజలు ప్రత్యేకించి చేసుకున్నారు. ఈరోజు నోములు కూడా సాయంత్రం జరుపుకుంటారు. ఎలా జ్వాలాతారణం కూడా చేస్తుంటారు. అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మహిళలు ముఖ్యంగా ఉపవాసం కూడా ఉంటారు. ఉపవాసం ఉండిన సాయంత్రం నోములు చేస్తుంటారు. అయితే ఈ కార్తీక మాసంలో ఇది పరమ పుణ్యదినంగా ఈ కార్తీక పౌర్ణమిని భావిస్తారు. అయితే ఆలయాల్లో వచ్చేటప్పటికి కృత్తికా నక్షత్రం ఇది పరంగా దీపారాధన చేస్తారు. అలాగే రేవుల్లో కానీ ఇంటి దగ్గర కానీ తిథి నక్షత్రం ద్వారా పూజలు చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ పుణ్య దినం రోజున చూసినట్లయితే మొత్తం గోదావరి తీరమంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శైవక్షేత్రాలన్నీ కూడా బారులు తీరి భక్తులు నిలబడి ఉన్న పరిస్థితి ఉంది స్వామివారి దర్శనం కోసం. అంటే పంచారామాల్లో ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ పంచారామ కార్తీక మాసంలో ఈ పంచారామాలన్నీ కూడా ఇక్కడ అమరావతి, ఇక్కడ భీమవరం, అలాగే పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట మొత్తం ఈ శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే గోదావరి పుష్కర్ ఘాట్లన్నీ కూడా మొత్తం జనంతో భక్తుల పుణ్యస్నానాలతో అలాగే దీపారాధనతో కూడా వేకుజాము నుంచి కూడా సందడి చోటు చేస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా ఈ ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే అసలు ప్రాశస్త్యం ఏంటి, ఈ రోజుని ఎందుకు అంత పరమ పుణ్యదినంగా భావిస్తారు, భక్తులు అంత భక్తి శ్రద్ధలతో ఎందుకు పూజలు చేస్తారనేది ఇక్కడ మనకి పనిశర్మ గారు ఉన్నారు, పుష్కర్ ఘాట్లో పురోహితులు గారు. చెప్పండి, ఏ విధంగా ఈ రోజు భక్తి శ్రద్ధలతోటి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇవాళ శుక్రవారం కూడా ఈ జరుపుకుంటుంటారు. వేకుజాము నుండి కూడా వేల సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. ఈ రోజు ఏంటి ప్రాశస్త్యం? ఓం నమ శివాయ. ఇది కార్తీక మాసం యొక్క పౌర్ణమి విశిష్టత చాలా విశేషమైన రోజుగా పరిగణింపబడుతుంది. అందులోని కార్తీక మాసము పౌర్ణమి కృత్తికా నక్షత్రంలో ఉండడం చాలా విశేషమైనట్టుగా పరిగణపడుతుంది. కానీ వాళ్ళు భరణి నక్షత్రం కాబట్టి తత్కాల కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి కాలంగా ఈ కార్తీక పౌర్ణమి అనేటువంటిది అందులో భృగువాసం అంటే శుక్రవారం నాడు ప్రారంభం అవడం, లక్ష్మీ స్థానంగా లక్ష్మీ నిలయంగా కొలిచేటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా శివుణ్ణి కూడా లక్ష్మీదేవి కొలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ ఐశ్వర్యం కోరేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒక బిల్వదళాన్ని సమర్పించినట్లయితే కనుక త్రిదలం త్రిలాకారం త్రినేతం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకొని స్వామివారికి ఈనెలు తగిలేటట్టుగా ఏదైతే కనుక స్వామివారికి బోర్లించి పెట్టినట్లయితే మోక్షం వస్తుంది. అదేవిధంగా ఈనెలు తగిలేలాగా తిరగవేసి పెట్టినట్లయితే కనుక ఐశ్వర్య సంపద కలుగుతుందని చెప్తూ ఉంటారు. అది శాస్త్ర నియమము. అదేవిధంగా ఈనాడు లక్ష్మీప్రదంగా తన ఏదైతే కనుక శుక్రవారం నాడు పరమేశ్వరుడికి చెల్లెలైనటువంటి లక్ష్మీదేవి స్వరూపంగా ఈరోజు శుక్రవారం నాడు పౌర్ణమి వచ్చింది. అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటంటే కనుక నదీ స్నానానికి చాలా మహత్యం ఉన్నది. ఈ నదిలో స్నానం చేసినట్లయితే కనుక ఎవరైతే కనుక జీవశక్తి పెంపొందించడమే కాకుండా పెంపొందింపబడమే కాకుండా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి, ఆరోగ్య సంపత్తి కూడా కలుగుతుంది. ఇది ఏ విధంగా అంటే కనుక ఈ సూర్యోదయాత్ పూర్వం మనకి పున్నమి చంద్రుడు పూర్తిగా ఉంటారు. కాబట్టి ఆ పున్నమి చంద్రుడు పూర్తిగా నీటిలో వశం అయ్యి ఆ ఔషధ కళలన్నీ కూడా చంద్రుడి యొక్క 15 కళలు కూడా పూర్ణ కళలన్నీ కూడా ఈ నీటిలో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఆ స్నానం చేయడం వల్ల అనేక రకాలైనటువంటిది ఆరోగ్యమైన అనారోగ్యం అంతా పారతోలి ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా దీపం ప్రాముఖ్యత కలిగి ఉంది కార్తీక దీపం. ఈ కార్తీక దీపం అనేటువంటి బంజారామ క్షేత్రాలు అయితేనేమి మన అరుణాచలంలో అయితేనే ఈనాడే కార్తీక దీపారాధన అనేటువంటి మహోత్సవంగా ఆ అరుణాచలంలో అయితే కొండపైన వెలిగించడం జరుగుతూ ఉంటుంది. చాలా విశేషమైన రోజుగా
జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ కార్తీక దీపాలు ఎందుకు చేయాలి అనేటువంటిది సందేహాన్ని మనం నివృత్తి చేసుకోగలిగితే కనుక, ముఖ్యంగా ఎవరైతే కనుక నిత్యం హిందువులు ఎవరైతే నిత్యం దీపం అది పెట్టుకుంటుంటారు కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూడా ఆ దీపాలు ఒకసారి ఏదైనా వారికి అసౌచ్యం కలిగినప్పుడు కానీ, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ, ఒకవేళ వారు మరచిపోయినట్లయితే కనుక, ఏదైనా దోషం కలిగితే కనుక ఆ దోషాన్ని పారదోలడం కోసం 365 రోజులు కూడా ఏదైతే కనుక 365 ఒత్తులను ఆ దీపంగా చేసుకుని, ఈ 365 రోజుల్లో ఏ రోజైతే నేను తెలియక ఏదైనా దీపం వెలిగించినట్లయితే కనుక, లేదంటే కనుక మాకు ఏదైనా ఇబ్బంది కలిగినటువంటి ఉన్నా కూడా అన్నీ కూడా మాకు పాపాలు క్షయమైపోయి పుణ్యకర్మ కలగాలని చెప్పి నమస్కారం చేసుకుని, పరమేశ్వర కార్తీక దామోదర నేను దీపాన్ని వెలిగిస్తున్నాను అని చెప్పి దీపాన్ని 365 దీపం వెలిగించుకుని నంది సమీపంలో కానీ, వృక్ష సమీపంలో కానీ, నదీ సమీపంలో కానీ వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కార్తీక పౌర్ణమి శుక్రవారం రావడం కూడా చాలా పుణ్యం అని చెప్పేసి కూడా పంచశర్మ గారు చెప్తున్న పరిస్థితి. మొత్తం ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మొత్తం నదీ ప్రాంతాలన్నీ కూడా, ఘాట్లన్నీ కూడా భక్తుల పుణ్యస్నానాలతో కటికట్లాడుతున్నా కనిపిస్తున్నాయి. అలాగే శివాలయాలన్నీ కూడా భక్తులతో బారులు తీరి ఉన్నాయి. ఈరోజు అరుణాచలంలో కూడా కార్తీక దీపోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమానికి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. అదేవిధంగా చూసినట్లయితే ఇళ్లల్లో ఈ రోజు కార్తీక దీపాన్ని వెలిగించుకోవాలి ఏడాది పొడవునా వెలిగించుకోవడంలో ఎక్కడన్నా దోషం జరిగినట్లయితే ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజున ఈ కార్తీక దీపోత్సవం చేసినట్లయితే ఇళ్లలో ఉన్న దోషాలు కూడా అన్ని పోతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే ఈ కాంతి ద్వారా వెలుగు వస్తుందో ఇది ఈ పౌర్ణమి నాడు చంద్రుడు కూడా పూర్తి వెలుగునిస్తాడు. ఇది తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. దోషాలన్నీ పోతాయి, పాపాలన్నీ కూడా ఏమన్నా ఉంటే కూడా తెలియకుండా జరిగినున్నా కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసుకునే పూజలు, హోమాలు, జ్వాలాతోరణం ఇలాంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక శోభతో చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈ రోజుతోటి పుణ్యం సుఖశాంతులతో ఉండొచ్చు అని చెప్పేసి భక్తుల నమ్మకం. దీంతో ఏకూజాము నుంచి కూడా చాలా కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో కలిపి గోదావరి రేవులకి రావడం, సాగర తీర ప్రాంతాలకు వెళ్ళడం, స్నానాలు ఆచరించడం, శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయటం, దీపారాధన చేయటం, ఇటువంటి కార్యక్రమాలతో అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాల్లో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎక్కడికెక్కడే భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకుంటున్న పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికీ ఉదయం 9 గంటలు కావస్తున్నప్పటికీ కూడా ఇంకా భక్తులు నది రేవులకి వస్తూనే ఉన్నారు. గోదావరి తీర ప్రాంతం అంతా కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
కార్తీక పౌర్ణమి శుక్రవారం ఈరోజు ఉదయం నుంచి కూడా ఉపవాసం చేసుకున్న మహిళా భక్తులందరూ కూడా ఇక్కడికి రాజమండ్రి గోదావరి తీరానికి చేరుకుని మళ్ళీ పుణ్యస్నానాలు ఆశ్రయిస్తూ ఆ దీపాలు వదులుతున్న పరిస్థితికి మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఈ కార్తీక దీపారాధన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ అనేక మంది అనేక ప్రాంతాల నుంచి మహిళా భక్తులు అలాగే కుటుంబ సభ్యులతో సహా తిరిగి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆశిస్తున్నారు. మనం ఉదయం చూసాం, తెల్లవారుజామున ఏకుజాముని కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి గోదావరి తీరంలో మొత్తం ఉన్న రేవులు అన్నట్లో కూడా పుణ్యస్నానాలు ఆశ్రయించే పరిస్థితి ఉంది. మొత్తం గోదావరి తీరంలో శైవక్షేత్రాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుని మొత్తం శైవక్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగిన పరిస్థితి. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఉన్న ప్రత్యేకత అంటే పరమ పుణ్య దినంగా ఈరోజు కార్తీక పౌర్ణమిని భావిస్తారు. ఈ రోజున ఈ కార్తీక దీపారాధన చేసుకున్నట్లయితే ఈ మొత్తం 365 ఒత్తులు కనుక ఈ రోజు వెలిగించినట్లయితే సంవత్సరం పొడవునా కూడా ఏదైనా పాపాలు చేస్తుంటే అది కూడా పోతుంది, ఇక్కడి నుంచి సుఖ సంతాలతో ఉండొచ్చు అని చెప్పేసి భక్తుల నమ్మకం. ఇలాంటి కార్తీక పౌర్ణమి రోజు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ప్రత్యేక కార్యక్రమాలు చేసుకోవడం కనిపిస్తూ ఉంది. దీని మీద మనతో మాట్లాడటానికి మణికంఠ నాగేంద్ర కుమార్ ప్రసాద్ శర్మ గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈ కార్తీక పౌర్ణమి సాయంత్రం నోములు చేసుకున్న తర్వాత అలాగే జ్వాలాధారణ కూడా జరుగుతూ ఉంటుంది, గిరి ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉంటాయి. మొత్తం కార్తీక పౌర్ణమిని ఒక పరమ పుణ్య దినంగా చేసుకుంటూ ఉంటారు. అసలు సాయంత్రం మళ్ళీ అంటే ఉదయం స్నానాలు చేస్తారు, సాయంత్రం ఈ విధంగా చేయడానికి ఏంటి ప్రాసెస్? శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావ్యవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. అందరికీ కూడా ఆ సదాశివుని అనుగ్రహంతో సకల శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ, మనకి పుణ్యమాసాల్లో కార్తీక మాసం అత్యంత శ్రేష్ఠ మాసంగా మనం శాస్త్రాలు పురాణాలు కూడా చెబుతుంటాయి. కార్తీక పురాణంలో కూడా ఈ యొక్క మాసం విశిష్టతను చెప్పబడింది. అంటే కృత్తికా నక్షత్రము నాడు పౌర్ణమితో కూడి ఉన్న మాసాన్ని దాన్ని కార్తీక మాసం. ఇది శివకేశవులకి చాలా ప్రీతికరమైన మాసం. అంటే మనం శాస్త్రం ఏం చెబుతుంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ యదా శివమయం విష్ణుం రేవం విష్ణుమై శివ యదాంతర్నపశ్యామే తుదామే స్వస్తిరాజి. అంటే శివకేతువులకి ఇద్దరికి కూడా అభేద్యము, ఇద్దరికీ కూడా వేరు రూపాలలో ఉన్నా కూడా ఒకటే పరమాత్మగా మనం శాస్త్రం ఎప్పుడు కూడా చెబుతూ ఉంటుంది. అటువంటి శివకేశవులు ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైన మాసం ఈ యొక్క కార్తీక మాసం. మనం అలాగే నారాయణుని కార్తీక దామోదరుడిగా ఈ యొక్క మాసంలో మనం పూజిస్తూ ఉంటాం. ప్రత్యేకించి కార్తీక మాసంలో నదీ స్నానాలకు అలాగే దీపారాధనలకు పెట్టింది వేరే. అటువంటి పుణ్యమాసంలో అత్యంత పుణ్యకరమైన తిరిగా కార్తీక పౌర్ణమిని మనం శాస్త్రాలు పేర్కొంటూ ఉన్నాయి ఎప్పుడు కూడా. ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా అంటే చాలా మటుకి వివిధ విధాలుగా వారి వారి కుల ధర్మాలని అనుసరించి నోముల్ని వ్రతాలని ఆచరిస్తుంటారు. అలాగే కేదారీశ్వర వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇటువంటి వ్రతాలు కూడా చేసి ఉపవాస దీక్షలు చేసి ఈరోజు స్వామివారికి 365 ఒత్తులతో కూడిన దీపం సమర్పిస్తారు. అంటే సంవత్సరం పొడుగునా మనకి తెలిసి కానీ తెలియగాని ఏనాడైనా దీపం పెట్టిన దోషం ఉంటే ఈ ఒక్కరోజు దీపారాధన చేస్తే ఆ దోషమంతా కూడా తొలగిపోతుందని చెప్పి శాస్త్రవచనం. అందులోనూ దీపానికి మనం దీపాన్ని పరంజ్యోతి స్వరూపంగా అంటే సకల నిర్గుణ స్వరూపంగా దీపాన్ని మనం పూజిస్తుంటాం. పూర్వకాలంలో ఒక శాస్త్రంలో ఒక చిన్న కథ ఉంటుంది. గుణనిధి అయిన ఒక చోరుడు తెలిసి తెలియక పెట్టిన ఒక దీపం వల్ల చక్రవర్తిగా మారడని, ఆ పుణ్యఫలంతో అతను మరుసటి జన్మలో చక్రవర్తిగా అనేక ఆలయ నిర్మాణాలు చేసి అఖండ దీపారాధనలు చేయించి మరుసటి జన్మలో శివుడికి అత్యంత ప్రీతికరుడైన కుబేరుడిగా ఉత్తర దిక్పాలగతిగా అతను జన్మించాడని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటుందండి మనకి. అటువంటి పుణ్యప్రదమైన దీపారాధన ఈరోజు చేయడం చాలా శ్రేయస్కరం. అంటే ముక్తిని కలిగిస్తుంది, ఉత్తమ గతులని అలాగే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందించి భగవంతుణ్ణి చేరుకునే మార్గానికి తోవ చూపిస్తుందని చెప్పి దీపాన్ని మనం ఈరోజు పరమేశ్వర స్వరూపంగా కార్తీక దామోదర స్వరూపంగా స్వామివారి ముందు వెలిగించి దానికి నమస్కారం చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు నోములు నోచుకోవడం అనేది ఏంటండి ప్రత్యేకంగా? అంటే కార్తీక సోమవారం అలాగే కార్తీక పౌర్ణమికి నోములు ఉంటాయండి. అంటే వారి ఇంట్లో ఆ యొక్క నోములు నోచుకుని ఆ రోజు ఆ ఇంట్లో వారందరూ కూడా ఉపవాస దీక్ష చేసి ఆ రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి
పుణ్యస్నానాలు ఆచరించి నదీ స్నానాలన్నీ కూడా ఇంట్లో నోములు నోచుకుని ఆ రోజు సాయంత్రం భగవంతుని యథాశక్తిగా పూజించి ఈ దీపారాధనని కూడా చేసి దాన ధర్మాది కార్యక్రమములు చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు అన్నమాట. ఇది ఇప్పుడు మణికంఠ నాగేంద్ర కుమార్ శర్మ గారు చెప్తున్నది. ఈ కార్తీక పౌర్ణమి రోజుని భక్తులు అందరూ కూడా ఈ రోజు కనుక ఈ దీపారాధన చేసుకున్నట్లయితే మొత్తం తెలుసో తెలియక ఏడాది పొడవునా ఇంట్లో దీపారాధన చేయడంలో కానీ గుళ్ళో దీపారాధన చేయడంలో కానీ ఎక్కడైనా పొరపాట్లు చేస్తున్నా ఈరోజు ఈ దీపారాధన చేయడం ద్వారా 365 ఒత్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలిగించడం ద్వారా ముక్తి పొందవచ్చు. ఆ పాపాలు ఉంటే పోతాయి. అలాగే ఇక్కడి నుంచి సుఖ సంతోషాలతో ఏడాది పొడవునా ఉండొచ్చు అనేది భక్తుల నమ్మకం. దాంతో ఉదయం నుంచి కూడా ఉపవాసంతో అంటే ఉదయం స్నానం చేసి పుణ్యస్నానం ఆచరించి గోదావరి నదిలో స్నానాలు ఆచరించి అలాగే ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి ఇప్పుడు సాయంత్రం మళ్ళీ నోములు నోచుకున్న తర్వాత వచ్చి ఇప్పుడు గోదావరిలో మళ్ళీ దీపారాధన చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈరోజు కార్తీక మాసంలో అతి ప్రాశస్త్యం గల అతి పరమ పుణ్య రోజైన ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మొత్తం అంతా కూడా ఈ గోదావరి తీరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతోటి సంతరించుకుంది. మొత్తం శైవక్షేత్రాలు అన్నట్లు కూడా బారులు తీరి జనం భక్తులు సోమవారం దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా శివనామ స్మరణతో ఈరోజు ఆధ్యాత్మికంగా మొత్తం అంతా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణన్తో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.